నిర్గమాకాండము 25 verse 8. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మరోసారి చదువుకుంటాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అలాగనే 24వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 7వ వచనం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. ఆ చివరి భాగం, వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ద్వీపస్తంభము బెరాకా ప్రార్థనా మందిరమునందు మీ పేరు పెట్టబడినటువంటి నీ సొత్తైన పరిశుద్ధులతో కలిసి చిన్న మందగా మీ వాక్యం చెంతకు చేరి కీర్తనల ద్వారా మిమ్మల్ని సన్నుతించడానికి మీరిచ్చిన మీ కృప కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి నా ప్రభువా, మీ వాక్య ధ్యానమును ధ్యానించబోచుంటుండగా చదివిన భాగమును మా కొరకే దీవించి ఆశీర్వదించుము తండ్రి. మీరు మా మధ్య నివసించున్నట్లు పరిశుద్ధ స్థలమును మీ కొరకే నిర్మించినట్లుగా అది హృదయమనే ఇల్లు, కుటుంబమనే ఇల్లు, స్థానిక సంఘమనే ఇల్లు మీ నివాస స్థలముగా ఉండునట్లు మీ ధర్మశాస్త్ర గ్రంథము చదివినప్పుడు మా దేవుడు అయిన మీరు చెప్పినవన్నీ చేయుటకు విధేయులమై ఉంటామని చెప్పిన విధానములో నేనును మేమును అట్టి మీకు పరిపూర్ణమైన విధేయత చూపి మీ పరమాశీర్వాదము ఇహమందు పరమందు పొందినట్లు మీ కార్యమును మాలో నూతన పరుస్తూ రమ్ము. అలాగనే లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో మీ వాక్యమును వీక్షించే నీ పరిశుద్ధులైన వారి హృదయాలలో కూడా అట్టి దైవ ప్రతిష్టత కలిగిన వారై మీ వాక్యం యొక్క ప్రతిష్టతలో పాల్పంపులు పొంది పరమాశీర్వాదమునకు పాత్రులగునట్లు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. రాగలిగిన ప్రియులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని సమకూర్చమని వేడుకుంటూ నా నోట మీ మాట ఉంచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన మనలను ప్రేమించి మన కొరకై తన పరిశుద్ధ గ్రంథమును అనుగ్రహించి ఆ పరిశుద్ధ గ్రంథము ధ్యానించుడు ద్వారా దానిని మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బోధించుడు ద్వారా ఏ వాక్యమైతే మనతో మాట్లాడుతూ వచ్చిందో ఆ వాక్యమును అనుసరించి దేవునికి విధేయులమై ఉంటూ దేవుడు చెప్పినవన్నీ చేస్తామని దేవుని ప్రజలైన వారు నిబంధన చేయగా దేవుడు వారితో సెలవిచ్చిన మాట, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును
నిర్మింపవలెను. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, ఆది నుండి కూడా దేవుడు తన ప్రజలైన వారితో ముందుగా మాట్లాడి వారు సమ్మతి తెలియజేసిన తర్వాత తన సంకల్పమును వారికి వివరంగా చెప్పేవాడిగా ఉంటాడు. ఎప్పుడైతే మేము దేవునికి బద్ధులమై ఉంటాము, దేవునికి విధేయులమై ఉంటాము, దేవునికి అనుకూలముగా ఉంటాము, దేవునిని అనుసరించి జీవిస్తామని, దేవునికి సంపూర్ణంగా లోబడతానని ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారికి దేవుడు తన సంగతులన్నింటినీ, తన సంకల్పం అంతటినీ, తన ఉద్దేశములన్నింటినీ వారికి తెలియజెప్పేవాడిగా ఉంటాడు. అది దైవ నైజం. మన నైజం ఎలా ఉండదంటే, ముందు మనం ఏం చేయాలో చెప్తాము, దానికి ఇష్టమైన వాళ్ళు సహకరిస్తారు, ఇష్టం లేని వాళ్ళు నిరాకరిస్తారు. అయితే దేవుని నైజం అలా కాదు. నేను నీ పట్ల కలిగిన ఉద్దేశము నెరవేరుస్తాను, నీవు ఆశీర్వాదము పొందుతావు, నాతో సదాకాలం వేలుబడి చేస్తావు, ఇది నీకు సమ్మతం అయితే నేను నీతో మాట్లాడతా. అదే 24:7 అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ముందు మనిరి. ఓ ప్రియమైన యవన సహోదరి సహోదరుడా, దగ్గరగా దూరముగా ఉన్న మా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు తన ధర్మశాస్త్ర గ్రంథమును ఆధారం చేసుకొని, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆధారం చేసుకొని నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపడానికి ఇష్టపడతావో అప్పుడు దేవుడు పరలోక సంబంధమైనటువంటి తన సంకల్పం అంతటిని భూమి మీద నీకు తేటగా తన ఆత్మ ద్వారా తెలియపరచి నిన్ను తన సర్వ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములోనికి తీసుకుని వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచటానికే దేవుడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనకు అనుగ్రహించినాడు. ఇదేదో మత గ్రంథము కాదు, ఇదేదో క్రైస్తవులకు సంబంధించిన గ్రంథం కాదు. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి సకల మానవుల ఎడల కలిగి ఉన్నటువంటి సంకల్పం అంతటిని వారికి తెలియజేసి సర్వ సంపూర్ణమైన ఆశీర్వాదంలో దేవుని యొక్క పోలికలోనికి తీసుకుని వచ్చి ఇహమందు పరమందు దైవ కార్యములలో వారు వర్ధిల్లునట్లు నడిపింపజేసే ఆత్మ సంబంధమైన జీవ గ్రంథము ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యం. ఈ వాక్యమును మనము గత వారం చూసాం. ఎలాగూ ధ్యానించాలి, ఈ వాక్యం ఏమై ఉన్నది, ఈ వాక్యము ఏమి కాదు అని గత వారంలో చూస్తూ వచ్చాం. ఉదాహరణకి పోయిన వారం మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే టెక్స్టువల్ సెర్మనీ, మూల ప్రసంగం, ఒక అంశమును కలిగి ఈ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించవచ్చు. ఎక్స్పోజిటరీ సెర్మనీ, ఒక కథను వివరించి వివరణాత్మకంగా వారికి తెలియజేయవచ్చు. హిస్టారికల్ సెర్మనీ, చరిత్రను స్పష్టంగా తెలియజేయవచ్చు. డాక్ట్రినల్ సెర్మనీ, సిద్ధాంతమును తెలియజేసి ధ్యానించవచ్చు. బయోగ్రఫికల్, ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను, ఈ 5 విధాలుగా మనం ఈ వాక్యమును ధ్యానించడానికి పూనుకోవచ్చు. వాటిలో మొదటిది ఏమిటంటే టెక్స్టువల్. మనము మూల ప్రసంగముగా ఈ దినాల్లో ప్రత్యక్షపు గుడారమును గురించి ధ్యానిస్తాం. 2-3 సిస్టర్స్ మందసము యొక్క ఔన్నత్యము మాకు అర్థం కావట్లేదన్నా తెలియజేయండి అని అన్నారు. ప్రత్యక్షపు గుడారములో మందసము యొక్క వివరణ వస్తుంది. ప్రత్యక్షపు గుడారములో దేవుని నివాస స్థలమును కూర్చున్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఉద్దేశములన్నీ కూడా మనకి గ్రహించబడతాయి. అందుకనే ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు ఆ తలంపిస్తూ వచ్చాడు. అందుకొరకు ముందుగా ఉపోద్ఘాతముగా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఏమై ఉన్నది ఏమి కాదు అని మనం చూస్తే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారము ఇది చమత్కారముతో కూడినది కాదు. రెండవది ఇది కల్పనా కథ కాదు. మూడవది 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారము ఇది ఊహించి చెప్పినది కాదు. నాలుగవది 21వ వచనం ప్రకారము మనుషుని యొక్క ఇచ్ఛను బట్టి కలిగినది కాదు. ఐదవది 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల ప్రకారము ఇది దైవావేశము వలన
దైవావేశము వలన పరిశుద్ధాత్మ దేవుడు బోధించగా 1600 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మంది ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు డిక్టేట్ చేయగా మన కొరకే వ్రాయించబడినటువంటి సర్వమానవాళికి దేవుని యొక్క సంకల్పమును తెలియజేసేటువంటి పరమ పవిత్ర గ్రంథము ఈ పరిశుద్ధ లేఖనాలతో కూడినటువంటి గ్రంథం. 66 పుస్తకాల సముదాయము ఈ పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో మరి ఏ పుస్తకానికి కూడా ఈ పేరు ఇవ్వబడలేదు, హోలీ బైబిల్, పరిశుద్ధమైన గ్రంథం అని. మిగిలిన వాటన్నింటికి రకరకాలైన పేర్లు ఉన్నాయి, కానీ ఒక్క దేవుని వాక్యానికి సంబంధించి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఇది ఏ పుస్తకం అయ్యా అంటే పరిశుద్ధ గ్రంథం. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు, దేవుని వాక్యము పరిశుద్ధమైనది. ఈ వాక్యమును ఎవరికైతే వినిపిస్తున్నారో ఆ వినే ప్రజలైన వారు కూడా దేవునికి ఎవరయ్యా అంటే పరిశుద్ధులు, పరిశుద్ధ జనాంగము. కనుక ఈ దేవుని ప్రజలైన వారు చేరి వెళ్ళే స్థలము కూడా పరిశుద్ధమైన పట్టణము, పరలోక పట్టణము పరిశుద్ధమైనది. దేవునికి, దేవుని పిల్లలకి, దేవుని వాక్యమునకు సంబంధించి సమస్తము ఇదేమై ఉన్నదయ్యా అంటే పరిశుద్ధమై ఉన్నది. అనగా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను పోగొట్టి పరిశుద్ధతను తీసుకొని రావడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిర్ణయకాల సమయంలో కన్యక మరియ గర్భము ద్వారా ఈ లోకంలో పరిశుద్ధునిగా జన్మించినాడు. అందుకని ఆ యేసుక్రీస్తు వారి గురించి తెలియజేసే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు 66 పుస్తకాల సముదాయం. ప్రతి పుస్తకములో కూడా యేసుక్రీస్తు వారిని గూర్చే తెలియజేస్తుంది. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలైనా, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలైనా 66 పుస్తకాలు యేసుక్రీస్తు వారిని గూర్చి మాత్రమే తెలియజేస్తుంది. ప్రవచితమైతే ఈ దినాన పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలలో యేసుక్రీస్తు వారు ఎలాగూ మనకి ప్రత్యక్షమవుతున్నాడు అనేది మనం జ్ఞాపకం చేస్తాం. మొదటి పుస్తకం ఏమిటయ్యా అంటే ఆదికాండం, రెండవ పుస్తకము నిర్గమాకాండం, మూడవ పుస్తకము లేవియాకాండం, నాలుగవ పుస్తకము సంఖ్యాకాండం, ఐదవ పుస్తకము ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలని దైవజనుడైనటువంటి మోషే వ్రాసినాడు. ఈ 5 పుస్తకాలని ఏమని పిలుస్తారయ్యా అంటే తోరా, తోరా అనే పదముతో ఈ 5 పుస్తకాలను పిలుస్తారు. క్రీస్తు పూర్వము 1490లో ఆదికాండము వ్రాయబడింది. క్రీస్తు పూర్వము 1450-51లో మిగిలిన 4 కాండాలు వ్రాయబడినాయి. ఆదికాండంలో యేసుప్రభు వారు ఏమై ఉన్నారు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3:15. మరియు దేవుడు 15వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టెదవని చెప్పాను. దీని యొక్క నెరవేర్పు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడవచ్చు. బుక్ ఆఫ్ గెలషియన్స్ చాప్టర్ 4:4. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి ఆదికాండము పుస్తకంలో 50 అధ్యాయాలు ఉంటే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారయ్యా అంటే స్త్రీ సంతానమై ఉన్న యేసుక్రీస్తు. ఆదికాండంలో యేసుక్రీస్తు వారు మనకు ఎలాగూ ప్రత్యక్షమవుతున్నాడు అంటే, లేక ఎలాగూ యేసుక్రీస్తు వారిని చూడవచ్చు అంటే స్త్రీ సంతానమై ఉన్న యేసుక్రీస్తు. ఈ లోకంలో భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఎలా పిలువబడతారయ్యా అంటే
తల్లిదండ్రుల యొక్క సంతానం అని అంటారు. ఈ లోకంలో ప్రతి మానవుడు ఎవరి సంతానమయ్యా అంటే తల్లిదండ్రుల యొక్క సంతానం. ఈ లోకంలో ఒకే ఒక్కరు స్త్రీ సంతానముగా ఈ లోకంలోనికి జన్మించింది ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానముగా మన కొరకై జన్మించి సాతానును కలువరి శిలువలో ఓడించి ఆ యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి మనము దత్తపుత్రులము, స్వీయపుత్రులము, స్వీకరించబడే పుత్రులముగా చేయబడడానికి స్త్రీ సంతానమయ్యున్న యేసుక్రీస్తు. ఇది మనం ఎరగకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే న్యూ టెస్టిమెంట్ నొక్కడనే పట్టుకొని భక్తిలో ఏదో సులభమైన విధానంలో తిరుగుతూ ఉన్నారు. న్యూ టెస్టిమెంట్ మాత్రమే యేసుక్రీస్తు వారి గురించి చెప్పట్లేదండి. 66 పుస్తకాలు యేసుక్రీస్తు వారిని గూర్చే తెలియజేస్తూ ఉంది. భూమి మీద మానవుడు పరలోకం చేరాలి అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడు తన కుమారుడైన వారిని మనకు అనుగ్రహించినాడు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు బాగా పరిచయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. యేసుక్రీస్తు వారిని దేవుడు ఎందుకు అనుగ్రహించినాడయ్యా అంటే మనము ఆయన యొక్క సర్వ సంపూర్ణ ఆశీర్వాదంలోనికి, ఆయన పోలికలోనికి రావటానికి. అందుకనే ఆది కాండంలో యేసుప్రభు వారు స్త్రీ సంతానమై ఉన్నాడు. ఎందుకు ఇంత నెమ్మదిగా చెబుతున్నాము అంటే యవనస్తులైనటువంటి వారు లైవ్ ద్వారా ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ వీక్షించేటువంటి వారు 66 పుస్తకాల యొక్క సారాంశము యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారానే ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1:2 లేక మొదటి వచనం చివరి భాగంలో కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములు అని 2 వేసి క్రింద మూల భాషలో ఏమని వ్రాయబడిందయ్యా అంటే యుగములను. అందుకని ఆయన సర్వ యుగములకు ఆయనే రాజు అయి ఉన్నాడు. యుగ యుగములు ఏలుబడి చేయి దేవుడై ఉన్నాడు. ఆ కుమారుడు ఆది కాండంలో ఎలా ఉన్నాడయ్యా అంటే స్త్రీ సంతానమయ్యున్న యేసుక్రీస్తు. 2వ పుస్తకం ఏంటి? నిర్గమాకాండం. నిర్గమాకాండంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? పస్కా బలి పశువైన యేసుక్రీస్తు. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 12:3 నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. 40 అధ్యాయాలు కలిగినటువంటి నిర్గమాకాండంలో యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు అంటే పస్కా బలి పశువైన యేసుక్రీస్తు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. దీని యొక్క నెరవేర్పు జాన్ గాస్పల్ చాప్టర్ 1:29. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మ ఇవ్వబోచు ఉన్నాడు. యేసుప్రభు వారు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు వస్తూ ఉన్నాడు నడుచుకుంటూ. యేసుప్రభు వారు నడుచుకుంటూ వస్తుంటే యేసుప్రభు వారిని చూడగానే ఎలా కనపడుతున్నారయ్యా అంటే చూడండి ఆ మాట 36వ వచనం. 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి
ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ద లాంబ్ ఆఫ్ గాడ్. ఇదిగో దేవుని ఈ గొర్రెపిల్ల ఎందుకయ్యా అంటే సర్వ మానవాళి ప్రాయశ్చిత్తార్థము నిమిత్తమై, సర్వ మానవాళి యొక్క పాప పరిహారము నిమిత్తమై వదకు తేబడినటువంటి పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు వారు మన కొరకు గొర్రెపిల్లగా ఉన్నాడు. కాబట్టి నిర్గమాకాండం 40 అధ్యాయాలలో యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మనకి ప్రత్యక్షమవుతున్నాడు, కనబడుతున్నాడయ్యా అంటే పస్కా బలి పశువైన క్రీస్తు లేక యేసుక్రీస్తు. మూడో పుస్తకం ఏంటి? లేవియాకాండం. లేవియాకాండం 16వ అధ్యాయం 33వ వచనం. లేవియాకాండంలో యేసుక్రీస్తు వారు ఎలా కనబడుతున్నాడయ్యా అంటే విమోచనార్థమైన క్రీస్తు లేక ప్రాయశ్చిత్తార్థమైన క్రీస్తు. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. లేవియాకాండములో యేసుక్రీస్తు వారు 27 అధ్యాయాలలో మనకేమని ప్రత్యక్షమవుతున్నాడయ్యా అంటే విమోచనార్థమైన యేసుక్రీస్తు లేక ప్రాయశ్చిత్తార్థమైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనము ఆయన మనందరి ప్రాయశ్చిత్తార్థము నిమిత్తమై మనందరి విడుదల విమోచన నిమిత్తమై అక్కడ 33వ వచనంలో వ్రాయబడింది చూడండి. లేవియాకాండం 16:33లో మరియు అతడు అనగా యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును. చూడండి ఆయన ఏ విషయాలకు ప్రాయశ్చిత్తార్థంగా ఉన్నాడు అంటే మందిరం అనేది అతి పరిశుద్ధముగా ఉండాలా. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధత లేకుండా అది దేవుని మందిరము కాదు, కానేరదు. ఎవరైతే దేవుని మందిరం యొక్క పరిశుద్ధతను పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తారు. ఆ పరిశుద్ధమైన మందిరం ఎవరయ్యా అంటే మొదట నా హృదయమే, నా కుటుంబమే, నేను మనం చేరి వచ్చే స్థానిక సంఘమే. ఈ మూడంతల పరిశుద్ధత తీసుకుని రావడానికి అతి పరిశుద్ధుడైన దేవుడు మన కొరకై ప్రాయశ్చిత్తార్థపు బలిగా కల్వరి శిలువలో ప్రాణదానము చేసి అతి పరిశుద్ధ మందిరముగా ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చినాడు. ఈ మూడంతల మందిరాన్ని మన ఆయుష్కాలం అంతా ఎలాగుంచబద్దులము? పరిశుద్ధంగా ఉంచబద్దులం. ఒకవేళ ఈ మూడంతల పరిశుద్ధమైన మందిరాన్ని అపవిత్రపరచడానికి ఎవరైనా పూనుకుంటే ఎవరికి బాధ కలుగుతుందండి? ఎవరికి బాధ కలుగుతుంది? ప్రాయశ్చిత్తార్థంగా చేయబడినటువంటి యేసుక్రీస్తు వారి గాయములు రేపిన. ఇంకా చూడండి, మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును. మందిరం అంటే ఎవరయ్యా అంటే యాజకుడు అనగా దేవుని సేవకుడు. ఆ తర్వాత సమాజం అనగా దేవుని ప్రజలైన వారు. ఇది దేవుని మందిరం. సేవకుడు లేకుండా దేవుని మందిరం అంటే కుదరదు. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు ప్రతి స్థానిక సంఘానికి పంపబడినటువంటి దేవుని సేవకుడు ఉండాలని ఖచ్చితంగా బైబిల్ ఆధారం చేసుకొని సెలవిస్తూ వచ్చాడు, నేర్పిస్తూ వచ్చాడు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, స్థానిక సంఘంలో దేవుని సేవకుడు ప్రాముఖ్యం. ఆ దేవుని సేవకుని ద్వారా పరిశుద్ధాత్మ వశమునందు చేరి వచ్చే దేవుని ప్రజలైన వారందరికీ ప్రాయశ్చిత్తార్థమై దేవుని వాక్యమును వారికి అందించి ప్రాయశ్చిత్తార్థమైన యేసుక్రీస్తులో వారిని పాలివారిగా చేస్తూ ఉంటుంది. ఇది లేవియాకాండం 27 అధ్యాయాల యొక్క సారాంశం. 4వ పుస్తకం ఏంటి? నంబర్స్, సంఖ్యాకాండము. సంఖ్యాకాండములో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే బండ అయ్యున్న యేసుక్రీస్తు. చూడండి, బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 20 verse 11. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి
2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. సంఖ్యాకాండం యొక్క సారాంశం 36 అధ్యాయాలు ఉన్నాయి సంఖ్యాకాండంలో. ఈ 36 అధ్యాయాలలో కూడా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే బండ అయ్యున్న యేసుక్రీస్తు. ఈ బండ యొద్దకు ఎవరు వస్తారో వారికి సమృద్ధి. ఎవరి బండ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనకు బాగా పరిచయం. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకై బండ అయి ఉన్నాడు. ఒకవేళ దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, కొరతతో ఉన్నావా, కొదువుతో ఉన్నావా, తృప్తి లేకుండా ఉన్నావా, నిస్సహాయ స్థితిలో ఉన్నావా, ఇదిగో నీ యాత్రా జీవితంలో సంఖ్యాకాండం అనగా దేవుని ప్రజలైన వారి యొక్క యాత్రా జీవితంలో వారిని లెక్కించే సమయంలో ప్రభు అయిన దేవుడు వారికి ఏమై ఉన్నాడయ్యా అంటే బండ అయ్యున్న క్రీస్తు. బండ అయ్యున్న క్రీస్తు. 5వ పుస్తకం చూస్తాం రండి. ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారయ్యా అంటే రాయబారి అయ్యున్న యేసుక్రీస్తు. ద్వితీయోపదేశకాండము చైర్స్ ఉన్నాయి రండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం. నాన్న ఒక చైరే. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 18 verse 18. రండి ఫ్రీగా. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలుంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. చాలండి. 5వ పుస్తకము ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారయ్యా అంటే రానయ్యున్న యేసుక్రీస్తు. అందుకని అక్కడ ఆ మాట చదువుతాం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. ద్వితీయోపదేశము అనగా రెండవసారి ఉపదేశించుట. యేసుక్రీస్తు వారు మొదటిసారి కన్యక మరియ గర్భమున స్త్రీకి పుట్టిన నరుడుగా వచ్చినాడు. రెండవసారి తన స్వరక్తమిచ్చి కొన్న సంఘమును కొనుపోబడటానికి రహస్య రాకడలో రానయ్యున్నాడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 18వ వచనంలో ద్వితీయోపదేశకాండం యొక్క 34 అధ్యాయాల సారాంశం యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే రానయ్యున్న క్రీస్తు. దగ్గరగా దూరముగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ప్రభువు వారి యొక్క రారులే, వీళ్ళు ఇట్లానే చెబుతున్నారులే, ఎప్పుడు వస్తారులే అని పెడచెవిని పెడుతున్నావేమో, అని నిర్లక్ష్య పెడుతున్నావేమో. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది, దేవుడు మన కొరకు వారిని పంపించేవాడిగా, మరలా దేవుడు మనకు ఆయనను పంపించేవాడిగా ఉన్నాడు. వచ్చేం చేస్తాడంట? అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పను. 6వ పుస్తకం ఏమిటయ్యా అంటే యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథంలో యేసు ప్రభువు వారు ఏమై ఉన్నాడు? బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 5 verse 14. యెహోషువ గ్రంథంలో యేసు ప్రభువు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే సేనాధిపతి అయిన యేసు అని చూడొస్తాం. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఎలాగున్నారయ్యా అంటే 24 అధ్యాయాల సారాంశంలో యెహోషువ గ్రంథమందు యేసుక్రీస్తు వారు సేనాధిపతి అయిన యేసుక్రీస్తు మన పక్షముగా యుద్ధ భూమిలో నిలిచి మన పక్షముగా జయ జీవితాన్ని అనుగ్రహించి మనకు సేనాధిపతిగా ఒకవేళ ఎగ్జామ్స్ రాయటంలో అపజయం కలిగి ఉంటున్నావేమో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపరేషన్లో అపజయం కలిగి ఉంటున్నావేమో, లేక ప్లేస్మెంట్ కొరకు ఇంటర్వ్యూ ఫేస్ చేసే సమయంలో నీవు ఫేస్ చేస్తున్నావేమో. ఇదిగో యెహోషువ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే సేనాధిపతి, నీ పక్షముగా యుద్ధ భూమిలో విజయాన్ని ప్రసాదించేవాడు. కుటుంబ జీవితంలో అపజయం కలిగి ఉంటున్నావేమో, బిడ్డల గురించి అపజయం కలిగి ఉంటున్నావేమో, ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా అపజయము
మూటగట్టుకుంటూ ఉంటున్నావేమో. యెహోషువ గ్రంథములో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే నీ పక్షముగా సేనాధిపతి అయి ఉన్నాడు, విజయాన్ని తీసుకుని వచ్చేవాడిగా ఉన్నాడు. మోషే నాయకత్వంలో మోషే చేతుల మీదుగా నీళ్లు పోయిచి వచ్చిన నూను కుమారుడైనటువంటి యెహోషువ యుద్ధ భూమిలో ఏ రీతిగా విజయాన్ని తీసుకొచ్చి యవ్వన కాలంలోని అయ్యాలోనులో సూర్యుడును గిబియోనులో చంద్రుడును ఆపినటువంటి విశ్వాస వీరోదాత్తుడుగా యెహోషువ మనకి మంచి సేనాధిపతిగా యేసుక్రీస్తును పోలిన వానిగా ఉన్నాడు. అదెన్నో పుస్తకం? 6వ పుస్తకం. 7వ పుస్తకం చూస్తాం రండి. 7వ పుస్తకం ఏమిటయ్యా అంటే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాను. న్యాయాధిపతుల గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఎలాగున్నాడయ్యా అంటే 21 అధ్యాయాలలో ఇశ్రాయేలీలకు రక్షణను తీసుకుని వచ్చే విమోచకుడుగా ఉన్నాడు. మాటి మాటికి శత్రువుల చేతిలో బంధించబడుతున్న ఇశ్రాయేలీలకు రక్షణను తీసుకుని వచ్చే విమోచకుడుగా, కారణజన్ముడుగా యేసుక్రీస్తు వారు మనకి ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆ తర్వాత పుస్తకము రూతు గ్రంథం. రూతు గ్రంథం ఎన్నో పుస్తకం అయ్యా అంటే 8వ పుస్తకం. 8వ పుస్తకంలో యేసుక్రీస్తు వారు ఎలాగున్నాడయ్యా అంటే సమీప బంధువుగా ఉన్నాడు. చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. 4 అధ్యాయాలలో 84 వచనాలు ఉన్నాయి. ఈ 84 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఎలాగున్నారయ్యా అంటే సమీప బంధువు అయిన యేసుక్రీస్తు. చదవండమాట. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రకటింపబడునుగాక. నయోమి ఏమైపోయింది అంటే రిక్తురాలైపోయింది. నయోమి కరువులో ప్రవేశించింది. ఆమె మనోవేదన ఏమిటంటే ఇక నా జీవితానికి ఎవరు లేరు, బంధువులే లేరు, నేను ఒంటరి దానను, భర్తను బిడ్డలను కోల్పోయాను, 3 బారిన జీవితం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నయోమికి ఈ రూతు గ్రంథం యొక్క సారాంశం యేసుక్రీస్తు వారు ఎలాగున్నాడయ్యా అంటే సమీప బంధువు. నీకు బంధువుడు లేకుండా దేవుడు చేయలేదు కనుక నీవు దేవుడిని ఏం చేయాలా? స్తుతించాలి. దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, భూమి మీద ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, అందరూ ఉండి ఎవరు లేని స్థితిని అనుభవిస్తున్నావేమో, ఒకవేళ ఎవరు లేక ఏకాకివై ఉంటూ ఉన్నావేమో, అందరూ ఉన్నట్టుగా ఉండి కూడా అంతరంగంలో ఒంటరితనాన్ని భరించలేక బాధపడుతూ ఉన్నావేమో. ఇది యేసుక్రీస్తు వారు రూతు గ్రంథంలో నీ కొరకు నా కొరకు ఎలాగో ప్రత్యక్షం అవుతున్నాడయ్యా అంటే సమీప బంధువు. సమీప బంధువు. బైబిల్లో దేవుని గురించి వ్రాయబడింది. వైధవ్యంలో ఉన్న వారికి, వైధవ్యం అంటే ఎవరయ్యా అంటే విధవరాండ్రు. యేసుప్రభువు వారు ఎలాగున్నాడయ్యా అంటే నిన్ను సృష్టించిన వాడు నీకు పరలోకపు భర్త అయి ఉన్నాడు. వధువు సంఘానికి నీకు స్నేహితుడు ఆయన, నీకు రక్షకుడు ఆయన, నీ కొరకు సహవాసం చేయగలిగినటువంటి సహవాసి ఆయన. ఆయన నీకు సమీప బంధువు. అందుకని ఈ లోకంలో నీనా అన్నవారు ఎవ్వరు విడిచిపెట్టినా మనకెవరున్నారయ్యా అంటే దేవుని సంఘం. ఆ దేవుని సంఘంలో దేవుడు మనకు ఎవరిచ్చున్నారయ్యా అంటే దేవుని సేవకులను, దేవుని ప్రజలను. ఈ దేవుని సేవకులను ప్రజలను ఐక్యతలోని తీసుకుని రావడానికి దేవుని వాక్యం. మన మనస్సాక్షి మనకు ఖచ్చితంగా ఒక మాట చెప్పాలా, నా కొరకు సేవకుడు ప్రార్థన చేసే స్థానిక సేవకుడు నాకున్నాడు అన్న నిశ్చయితతో మనం ఉండాలి. యేసు ప్రభువారు అలాంటి సమీప బంధువు. కొన్ని సంఘాల్లో సేవకులను ఉండనీరు. అంటే యేసుక్రీస్తు వారిని ఉండనీయటానికి అంగీకరించట్లేదు వారు. 66 పుస్తకాలలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతుంది ఎందుకయ్యా అంటే
సమాజ మందిరములోను యాజకులకును సమాజమంతటికిని ఆయన ప్రాచిత్తార్థంగా కార్యం జరిగిస్తే సమాజ మందిరంలో సేవకులు లేకపోతే ఎట్లాగండి? క్లాసులో టీచర్ లేకపోతే స్టూడెంట్స్ ఏమవుతారు? ఇంట్లో యజమానుడు కానీ యజమానురాలు లేకపోతే పిల్లలు ఏమవుతారు? ఎగ్జామ్స్ రాసే సమయంలో ఇన్విజిలేటర్ లేకపోతే ఏమవుతారు కదండి? అలాగే ఆత్మ సంబంధమైన పరీక్షాలయము స్థానిక దేవుని సంఘం. కాబట్టి రూతు గ్రంథంలో యేసుప్రభువు మనకి ఎలాగున్నాడయ్యా అంటే సమీప బంధువు. ఆ తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభువు మనకేమై ఉన్నాడయ్యా అంటే రాజు అయి ఉన్నాడు. 5వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో అమ్మా చాలా. మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము యేసుక్రీస్తు వారు మనకేమై ఉన్నాడయ్యా అంటే రాజు అయ్యున్న యేసుక్రీస్తు. మొదటి సమూయేలు గ్రంథంలోనేమో సౌలు, 2వ సమూయేలు గ్రంథంలోనేమో దావీదు. రాజు అయ్యున్న యేసుక్రీస్తు. ఆ తర్వాత పుస్తకం ఏమిటయ్యా అంటే సమూయేలు గ్రంథం తర్వాత మనకి రాజుల గ్రంథం. మొదటి రాజుల గ్రంథములో యేసుక్రీస్తు వారు ప్రవక్త అయ్యున్న యేసుక్రీస్తు. 2వ రాజుల గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారు మనకి ప్రవక్త అయ్యున్న యేసుక్రీస్తు. మొదటి రాజుల గ్రంథంలో ఎవరు ప్రవక్త? ఏలియా ప్రవక్త. 2వ రాజుల గ్రంథంలో ఎవరు ప్రవక్త? ఎలీషా ప్రవక్త. మీరు ఈ 6 పుస్తకాలు జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధన కాలపు చరిత్ర మనకు అర్థం కావాలి అంటే ఈ 6 పుస్తకాలు తెలియాలి. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఈ 6 పుస్తకాలు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మొదటి సమూయేలు గ్రంథములో రాజు ప్రత్యక్షమవుతాడు సౌలు. 2వ సమూయేలు గ్రంథములో మరో రాజు కనబడతాడు దావీదు. కనుక మొదటి 2 సమూయేలు గ్రంథాలలో రాజు అయ్యున్న యేసుక్రీస్తు. మొదటి రాజుల గ్రంథములో ఏలియా ప్రవక్త. 2వ రాజుల గ్రంథములో ఎలీషా ప్రవక్త. కనుక మొదటి రాజులు 2వ రాజుల గ్రంథములో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే ప్రవక్త అయ్యున్న యేసుక్రీస్తు. అందుకనే కొత్త నిబంధనలు యేసుప్రభువు వారిని అనేకులు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఈయన ప్రవక్త అని అనుకుంటున్నారు, ఈయన ఏలియా అని అనుకుంటున్నారు అని సంబోధిస్తూ ఉంటారు. ఆ తర్వాత మొదటి దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథములో యాజక ధర్మం, మందిరములో సేవకుని యొక్క బాధ్యత ఏమిటి, బాధ్యత కలిగిన వారి యొక్క బాధ్యతలు ఏమిటి, పాటలు పాడేవారి యొక్క బాధ్యతలు ఏమిటి, తాళాలు వాయించేవారు అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారి బాధ్యత ఏమిటి, బయట గంగాళం దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారి యొక్క బాధ్యత ఏమిటి, చేపలు వేసేవారి యొక్క బాధ్యత ఏమిటి, భోజనాలు వడ్డించే వారి యొక్క బాధ్యత ఏమిటి, వచ్చిన వారిని పరామర్శించే వారి బాధ్యత ఏమిటి, ఎవరైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారిని కూర్చుండబెట్టుటలో వారి యొక్క బాధ్యత ఏంటి, ఈ యాజక ధర్మమును గురించి సమస్త వివరణ మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతముల గ్రంథాలలో వ్రాయబడి ఉంది. అందుకనే మొదటి 2 దినవృత్తాంతాల గ్రంథాలలో యేసుక్రీస్తు వారు మనకేమై ఏమై ఉన్నాడని వ్రాయబడిందంటే యాజకుడు. ఈ యాజకుడు మనకు సరిపోయిన వాడు అని హెబ్రీ పత్రికలో చూస్తాం. ఈయన మనకు మంచి ప్రధాన యాజకుడు. కనుక 2 దినవృత్తాంతాల గ్రంథాలలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే యాజకుడై ఉన్నాడు. ఆ తర్వాత పుస్తకము ఎజ్రా గ్రంథం. ఆ తర్వాత పుస్తకం ఏమిటయ్యా అంటే ఎజ్రా గ్రంథం. ఎజ్రా గ్రంథములో యేసుప్రభువు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే మందిర నిర్మాణకుడై ఉన్నాడు. చూడండి అన్నమాట, 7వ అధ్యాయం 8వ వచనం. వీరు 70 సంవత్సరాల బబులోను చెరలో నుంచి తిరిగి వచ్చిన తరువాత తిరిగి మందిరం యొక్క పునాదిని మరలా వేసి బలిపీఠము కట్టి
దేవుని ప్రజలైన వారి మధ్య దేవుని మందిరము పునర్నిర్మాణము కావటానికి ఎజ్రా నెహమ్యాలు పూనుకున్నారు. ఎజ్రా గ్రంథంలో యేసుప్రభువారు ఏమై ఉన్నాడయ్యా అంటే 10 అధ్యాయాల యొక్క సారాంశము మందిర నిర్మాణకుడై ఉన్నాడు. చూడండి అన్నమాట. 7వ అధ్యాయం 8వ వచనం. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసము ఎజ్రా యెరూషలేమునకు వచ్చి, ఇక యెరూషలేమునకు వచ్చి వీళ్ళు చేస్తున్న పని ఏమిటయ్యా అంటే మందిర పునర్నిర్మాణం. మీరు ఇంటి దగ్గర 10 అధ్యాయాలు కనుక చదివితే ఎజ్రా గ్రంథం యొక్క సారాంశము యేసుక్రీస్తు వారు మందిర నిర్మాణకుడై ఉన్నాడు. ఆ మందిరం నీ హృదయమే, ఆ మందిరం నీ కుటుంబమే, ఆ మందిరం స్థానిక సంఘమే. మన మందిరము నిర్మాణము జరగాలి అంటే మనకు ఆధారం ఎవరు? యేసుప్రభువారే. నీ హృదయము దేవుని మందిరముగా నిర్మాణం కావాలి అంటే ఆధారం ఎవరు? యేసుప్రభువారే. కనుక ఎజ్రా గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే మందిర నిర్మాణకుడై ఉన్నాడు. ఆ తర్వాత పుస్తకం ఏమిటయ్యా అంటే నెహమ్యా గ్రంథం. చూడండి, నెహమ్యా గ్రంథములో ఎలా ఉన్నాడయ్యా అంటే గొప్ప పనివానిగా ఉన్నాడు. 2వ అధ్యాయం 5వ వచనం. లేక నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా పని మిక్కిలి గొప్పది. అలాగే 17వ వచనం చివరి భాగం, యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి. అలాగే 6వ వచనము 6వ అధ్యాయం 3వ వచనం, నేను చేయు పని గొప్పది. 4వ అధ్యాయం 19వ వచనం, పని మిక్కిలి గొప్పది. 6వ అధ్యాయము 16వ వచనము చివరి భాగం, ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. 6వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. కనుక నెహమ్యా గ్రంథము 13 అధ్యాయాల సారాంశంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే పని జరిగించు వాడై ఉన్నాడు, లేక మిక్కిలి గొప్పదైన పని చేయువాడై ఉన్నాడు. నీ జీవితంలో ఏ పనైనా, ఎంత గొప్ప పనైనా, ఆత్మ సంబంధమైన పనైనా, భౌతిక సంబంధమైన పనైనా, ఆ పనిని తిరిగి మరలా కట్టువాడు ఎవడయ్యా అంటే యేసుక్రీస్తు వారే. కొంతమంది ఏం చేస్తారంటే డ్రాప్ అయిపోతారు మధ్యలో కట్టలేక. చూడండి, అక్కడక్కడ కొన్ని ఇళ్ళు చూస్తే బేస్మెంట్ వరకు పునాదుల వరకు కట్టేసి వదిలేస్తారు. సంవత్సరాల తరబడి ఉంటాయి. కొంతమంది లెంట్ లెవర్ వరకు కట్టేసి వదిలేస్తారు, కొంతమంది స్లాబ్ వరకు కట్టేసి వదిలేస్తారు. మేము బాపట్లలో ఇంటర్మీడియట్ విలియం బూత్ జూనియర్ కాలేజీ సమీపంలో ఓ కెమికల్ ల్యాబ్ ఉండేది, ఇప్పటికి కూడా ఉంది. సుమారుగా మాకు తెలిసి ఇవి ఒక 25, అదొక 10, 35 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అంతకుముందు మా సీనియర్స్ చెబుతూ ఉండేవాళ్ళు ఓ 20 సంవత్సరాల నుంచి, 55 సంవత్సరాల నుంచి ఆ కన్స్ట్రక్షన్ కట్టుంది, కానీ ఇంతవరకు సున్నం కొట్టలేదు, గృహప్రవేశం చేయలేదు. చివరికి అటు ఇటుగాక వదిలేస్తే ప్రభుత్వాన్ని టేకప్ చేసి అందులో కెమికల్ ల్యాబ్ ఒకటి పెట్టారు. కొన్ని జీవితాలు అలా ఉంటాయి, కొన్ని గృహాలు అలాగుంటాయి, తిరిగి కట్టబడలేవు. తిరిగి నీవు కట్టబడాలి అంటే నెహమ్యా గ్రంథం 13 అధ్యాయాలు చదువు. నెహమ్యా గ్రంథంలో యేసుక్రీస్తు వారు నీకేమై ఉన్నాడో ఎరుగు. ఆయన తిరిగి నిన్ను కట్టేవాడిగా ఉంటున్నాడు. గొప్ప పనివాడైన యేసుక్రీస్తు. నెహమ్యా గ్రంథం తర్వాత పుస్తకం ఏమిటయ్యా అంటే ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో సుమారుగా 10 అధ్యాయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారయ్యా అంటే మనకు మంచి ఉత్తరవాది అయిన యేసుక్రీస్తు. చూడండి అన్నమాట, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. అమ్మ 4:16, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించినను నశించదను.
యేసుప్రభువు మనకేమై ఉన్నాడంటే మంచి ఉత్తరవాది అయి ఉన్నాడు. షూషను కోటలో ఎస్తేరు రాణిగా ఏలుబడి చేస్తున్న దినాలలో 127 సంస్థానాలలో సుమారుగా 1,50,00,000 మంది యూదులైన వారిని హతమార్చాలని దుష్టుడైనటువంటి మొర్దుకై రాజు దగ్గర శాసనం తీసుకొని మన్నించండి, దుష్టుడైనటువంటి హామాను మొర్దుకై యూదుడై ఉండడం ద్వారా మొర్దుకై యొక్క సంతతి అయిన యూదా జనాంగం అంతటిని 1,50,00,000 మందిని చంపటానికి హామాను పూనుకుంటే అప్పుడు మొర్దుకై వచ్చి తన కుమార్తె అయినటువంటి ఎస్తేరుతో పలుకుతాడు, నిన్ను ఈ స్థానానికి దేవుడు తీసుకుని వచ్చింది ఎందుకంటే దేవుని ప్రజలైన వారిని రక్షించడానికి, కనుక నీ సమయం వచ్చింది, నువ్వు పని పూనుకో అని అంటూ ఇంకో చక్కని మాట ఏమంటాడంటే, నీవు ఈ పని చేయటానికే ఇక్కడకు తీసుకొని రాబడినావు, ఒకవేళ నీవు చేయకపోతే యూదులకు వేరొక దిక్కు నుంచి అసలు ఆ మాట చదువుతుంటే ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది నేను దేవుని పని చేయడానికి ఆయన దయ చొప్పున పిలువబడ్డాను, ఒకవేళ నేను చేయలేదనుకో దేవుడు అంటాడు, అరే ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా, నువ్వు చేయకపోతే ఈ రాళ్ళు మాట్లాడతాయి. యేసుప్రభువు చెప్పింది అదే కదండి శిష్యులతోటి, మీరు వెళ్ళి పలకండి, ఒకవేళ మీరు పలకపోతే ఏం మాట్లాడతాయి, ఈ రాళ్ళు మాట్లాడతాయి. ఇప్పుడు అదే ఆలోచనతో మొర్దుకై ఎస్తేరుతోటి ఏమంటున్నాడంటే, ఆకాష్ దేవుడు నిన్ను చదవటానికి అవకాశం ఇచ్చాడు, నీ తల్లిదండ్రుల యొక్క కష్టార్జితమును రక్తమును చెమటగా మార్చి ఇచ్చిన అవకాశాన్ని దుష్ట సాంగత్య స్నేహంతో నీవు సద్వినియోగం చేసుకోకపోతే నువ్వు చదవకపోతే పోయావు. గుర్తుపెట్టుకో, మీ తల్లిదండ్రులు నేను ఎలాగైనా కనికరిస్తాను, అయితే నీకు ఇచ్చిన సమయం ఉందో చూసావా, నీవు ఒక దినాన్ని లెక్క చెప్పాలా. ఆకాశం మాత్రమే కాదు, బక్సింగ్ మాత్రమే కాదు, నువ్వు నేను మనం కూడా ఏ స్థలంలో దేవుడు నిన్ను నన్ను ఉంచాడో, ఎల్కేజీలో ఉంచాడా, ఇంటర్మీడియట్లో ఉంచాడా, డిగ్రీలో ఉంచాడా, యూనివర్సిటీలో ఉంచాడా, జాబులో ఉంచాడా, కుటుంబంలో భర్తగా ఉంచాడా, భార్యగా ఉంచాడా, ఉద్యోగిగా ఉంచాడా, వ్యాపారస్తుడిగా ఉంచాడా, పరిశుద్ధుడిగా ఉంచాడా, విశ్వాసిగా ఉంచాడా, సేవకుడిగా ఉంచాడా, తలాంత కలిగించి ఉంచాడా, సమర్పించుకునేవానిగా ఉంచాడా, సువార్థికునిగా ఉంచాడా, ప్రార్థనాపరుడిగా ఉంచాడా, ఆరాధికుడిగా ఉంచాడా, దేవుడు నీకే తలాంతు ఇచ్చి ఆ తలాంతుల స్థానంలో నిన్నుంచాడో గుర్తుంచుకో, నువ్వు చెయ్యి. ఒకవేళ చేయకపోతే మానేయి, అయితే దేవుడు ఇంకొకళ్ళని తీసుకొని వస్తాడు, నీకు ఇచ్చిన దానికి రేపు ఏం చేస్తాడు, లెక్క తీస్తాడు. ఆయన లెక్క సామాన్యంగా ఉండదు కదండి, ఆయన లెక్క ఇదే మొర్దుకై అంటున్నాడు, ఆమెకి గుండెల్లో రైళ్లు పరిగెట్టుంటాయి, ఓరు నాయనో ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటి. అందుకని మనది మీరు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటాను. రాజు అనుమతి లేకుండా రాణి కూడా రాజు ఆవరణంలోకి వెళ్ళటానికి వీల్లేదు, అది షూషను కోట యొక్క శాసనం. అప్పుడు ఏమంటుంది, ఒకవేళ రాజు అనుమతి లేకపోయినా నా జనాంగం కొరకు నేను వెళతాను. వెళ్ళేటప్పుడు ఏమంటుంది, ఇఫ్ ఐ హ్యావ్ పెరిష్, నేను నశించదును కానీ నేను మాత్రము రాజు సముఖమునకు వెళ్ళేదే. అయితే వెళ్ళక ముందు ఏం చేయాలయ్యా అంటే, నా కోసం మీరు ఉపవాసం ఉండండి, నేను నా చెలికెత్తెలు కలిసి. అందుకని మనం కూడా ఏ కఠినమైన పని అయినా, ఏ ప్రాముఖ్యమైన పనైనా, ఏ అమూల్యమైన పనైనా చేసేటప్పుడు దేవుడు తన దాసుడు దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా వాక్యాన్ని ఆధారం చేసుకొని మనకి నేర్పించింది ఏమిటయ్యా అంటే, ఉపవాస ప్రార్థన ద్వారా. ప్రవచితమైతే వచ్చే నెలంతా మనం ఉపవాసం ఉంటాం. ఎందుకయ్యా అంటే, ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడటానికి, భౌతిక సంబంధమైన మందిరాలుగా పిలువబడుతున్న పరిశుద్ధుల కుటుంబాలలో బిడ్డల యొక్క భవిష్యత్తు జీవితాలు ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా వర్ధిల్లటానికి. దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, యేసుక్రీస్తు నామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రండి మనమందరము కలిసి బరాకాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని, ఎస్తేరు ఏ రీతిగా 1,50,00,000 మందిని యేసుక్రీస్తు అనే ఉత్తరవాదిని కలిగినదై వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతూ వచ్చిందో, ఈ విజయవాడ మహాపట్టణంలో ఆయన సంకల్పంలో నిర్ణయించబడిన వారి యొక్క ఆత్మలను కాపాడటానికి ప్రయాసపడదాం. కాబట్టి ఎస్తేరు గ్రంథంలో యేసుప్రభువు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే,
ఉత్తరవాది అయ్యున్న యేసుక్రీస్తు. ఆ తర్వాత పుస్తకము యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం, 42 అధ్యాయాల సారాంశంలో 10 నిమిషాల్లో త్వరగా ముగించుకుంటాం. 42 అధ్యాయాల సారాంశంలో యేసుక్రీస్తు వారు సజీవుడైన విమోచకుడుగా ఉన్నాడు. చదవండి అన్నమాట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. త్వరగా చదువునానా, చదువు. ఎవరిందాక స్టార్ట్ చేసింది? ఆకాశ్ చదువు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబు గ్రంథం 42 అధ్యాయాల సారాంశములో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే విమోచకుడైన సజీవుడు, లేక సజీవుడైన విమోచకుడు. యేసుక్రీస్తు ఎవరండి? విమోచకుడైన సజీవుడు, లేక సజీవుడైన విమోచకుడు. నా విమోచకుడు సజీవుడు. 42 అధ్యాయాల సారాంశం. మొదటి అధ్యాయంలో 10 మందిని కోల్పోయినాడు యోబు. 42 అధ్యాయం 12వ వచనంలో సమస్తమును రెట్టింపు ఆశీర్వాదంతో పొందుకోగలిగినాడు. అందుకని 42 అధ్యాయాల సారాంశంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే సజీవుడైన విమోచకుడు, లేక విమోచకుడైన సజీవుడు. ఆ తర్వాత పుస్తకం ఏంటి? కీర్తనల గ్రంథం. 150 కీర్తనలు, సగానికి పైగా ఎక్కువగా వ్రాసింది ఎవరయ్యా అంటే దావీదు కీర్తనలని కూడా పేరు. ఈ కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే రక్షణాశీర్వాదం అయ్యున్న యేసుక్రీస్తు, లేక కీర్తనాకారుడై ఉన్న యేసుక్రీస్తు, లేక స్తుతులకు పాత్రుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు, లేక దేవుని నివాస స్థలమై ఉన్న యేసుక్రీస్తు. దాదాపుగా 7 పేర్లు 150 కీర్తనలో యేసుక్రీస్తు వారు మనకి ప్రత్యక్షమవుతాడు. అయితే ఒక్కటి చూసుకుంటే 3వ కీర్తన 8వ వచనం. 3వ కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. కీర్తనల గ్రంథం యొక్క సారాంశం 150 కీర్తనలు ఏమిటంటే రక్షణాశీర్వాదం అయ్యున్న యేసుక్రీస్తు. రక్షణ. అందుకనే ఎవరైనా సరే సులభంగా చదివే పుస్తకం ఏంటయ్యా అంటే కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం. మా దగ్గర కొన్ని న్యూ టెస్టిమెంట్ బైబిళ్ళు ఉన్నాయి. ఆ బైబిల్లో కీర్తనలు మరియు సామెతల గ్రంథం ప్రింట్ అయ్యి ఉన్నాయి. రేపు క్రొత్త మందిరం నిర్మితమైన తర్వాత మందిరంలో ఆ బైబిళ్ళన్నీ పెడతాం. ప్రతి ఒక్క యవనస్తునికి ఫ్రీగా ఇచ్చేస్తాం. ప్రతిరోజు డేటు వారీగా మీరు సామెతల గ్రంథం చదవాలా. ప్రతిరోజు కీర్తనల గ్రంథం కనీసం రోజుకి 5 కీర్తనలు చదవాలా. 30 రోజులకి ఎన్ని కీర్తనలు అవుతాయి? 3 5 150 కీర్తనలు అవుతాయి. నెల రోజుల్లో సామెతల గ్రంథం పూర్తవుతుంది, నెల రోజుల్లో కీర్తనల గ్రంథం పూర్తవుతుంది. కొంతమంది కీర్తనల గ్రంథం పూర్తి కావడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు? రోజుకు ఒక లెక్కన చదివితే ఎన్ని నెలలు పడుతుంది? 5 నెలల 6 నెలల 5 నెలలు. అటు కాకుండా రోజుకు ఒక 5 కీర్తనలు చదువు. దీని ద్వారా ఏమవుతుందంటే రక్షణాశీర్వాదం అయ్యున్న యేసుక్రీస్తుని నీవు కలిగి ఉంటావు. 66 పుస్తకాలలో యేసుక్రీస్తు. మళ్ళీ నేను ఇవన్నీ ఎందుకు తిరిగి రిపీట్ చేయట్లేదంటే ఇప్పటికే మీకు చాలా భారం అయిపోతుంది గుర్తుంచుకోవడానికి. అందుకని ఈ రోజు వరకు పాత నిబంధన చెప్పి ప్రభు రాకడ ఆలస్యమైతే తర్వాత కొత్త నిబంధన చెప్తాం. కీర్తన తర్వాత వచ్చే పుస్తకం ఏంటి? సామెతల గ్రంథం. మీరు మనమందరము ఎలాగూ తరువుగా ప్రతి పుస్తకం గురించి యేసుప్రభువు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలా. 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. కనుక 31 అధ్యాయాల యొక్క సామెతల గ్రంథము జ్ఞానమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమవుతున్నాడు. మన జీవితంలో జ్ఞానం కావాలి అంటే మనము ప్రతిరోజు ఏం చదవాలమ్మా? సామెతల గ్రంథం చదవాలి. ప్రతిరోజు ఎలా చదవాలంటే డేట్ వైజ్గా చదవాలి. నా మటుకు నేను అలా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రతిరోజు డేట్ వైజ్గా సామెతల గ్రంథం. ఎందుకంటే నేను తెలివి తక్కువ వాడిని, నాకు అంత జ్ఞానం లేదు, నాకు అవసరం. యాకోబు 5:4 ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగల? హరిహర సూపర్ మార్కెట్కి వెళ్ళి 1 కేజీ జ్ఞానం ఇవ్వమంటే ఇస్తారా? ఎవరు? సామెతల గ్రంథం దగ్గరికి వెళ్ళి దేవా నీ వాక్యం చదవటం ద్వారా నీ జ్ఞానము. కనుక 31 అధ్యాయాల సామెతల గ్రంథంలో యేసుక్రీస్తు వారు మనకు ఎలాగో ప్రత్యక్షమవుతున్నాడయ్యా అంటే జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు. ఆ తర్వాత పుస్తకం ఏంటి? సామెతల గ్రంథం తర్వాత ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథంలో యేసుక్రీస్తు వారు మనకేమై ఉన్నాడయ్యా అంటే ముగింపు
అయ్యున్న యేసుక్రీస్తు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటున్నాను. అన్నిటికీ ముగింపు చీకటి కంటే వెలుగు, ఆ తర్వాత బుద్ధిహీనత కంటే జ్ఞానం ప్రయోజనకరం. వెలుగు ఎవరంటే యేసుప్రభువారు, జ్ఞానం ఎవరంటే యేసుప్రభువారు. ఇది ప్రయోజనం, ఇదే సర్వమానవాళికి ముగింపు. అందుకని 12వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉంది. 12వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది 12-13. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమేమనగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే, ఆయన కట్టడలను అనుసరించుటయే మానవ కోటికి ఇదియే విధి. అన్నిటికీ ముగింపు అయ్యున్న క్రీస్తు ప్రసంగి గ్రంథంలో ప్రత్యక్షమవుతున్నాడు. ఆ తర్వాత పుస్తకం ఏమిటయ్యా అంటే పరమగీతం. పరమగీతములో 8 అధ్యాయాలు ఉంటే 8 అధ్యాయాలలో యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మనకి ప్రత్యక్షమవుతున్నాడు అంటే 2:16లో ఒక మాట వ్రాయబడింది, నా ప్రియుడైన క్రీస్తు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఈ నిశ్చయిత రావాలా? దేవుడు నీకు ప్రియమైన వాడు, నీవు దేవుని వానివి, దేవుని దానవి. 8 అధ్యాయాల సారాంశము పరమగీతములో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే ప్రియుడైన యేసు, ప్రియుడైన యేసు. తర్వాత పరమగీతం తర్వాత ఏ పుస్తకం అయ్యా అంటే యెషయా గ్రంథం 66 అధ్యాయాలలో యేసుక్రీస్తు వారు ఒక్క మాటలో చెప్పాలంటే సమాధానకర్త అయిన క్రీస్తు. 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. త్వరగా అండి. ఏలయనగా శిశువు పుట్టెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు 66 పుస్తకాల సారాంశం యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే సమాధానకర్త అయిన యేసు. మన జీవితంలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. అందుకనే యెషయా గ్రంథం దగ్గరికి మనం వస్తే మనకు సమాధానం. రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడు మనకి సమాధానం ఇచ్చేవాడు, సమాధానకర్త. యెషయా గ్రంథం తర్వాత పుస్తకం ఏంటి? ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథము 52 అధ్యాయాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో యేసుక్రీస్తు వారు మనకేమై ఉన్నాడంటే నీతిగల కొమ్మ అయిన యేసు. 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యమును జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇర్మియా గ్రంథం 52 అధ్యాయాలలో యేసుక్రీస్తు మనకేమై ఉన్నాడయ్యా అంటే నీతి గల కొమ్మ అయిన యేసుక్రీస్తు. ఇర్మియా గ్రంథం తర్వాత విలాప వాక్యములు. ఈ విలాప వాక్యములు 5 అధ్యాయాలలో యేసుప్రభువారు మనకేమై ఉన్నాడయ్యా అంటే వ్యసనాక్రాంతుడైన లేక విలపిస్తున్న యేసుక్రీస్తు. 3వ అధ్యాయం 1వ వచనం. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. నాకు తెలిసి భూమి మీద యేసుక్రీస్తు వారంత బాధ అనుభవించిన నరుడు, యేసుక్రీస్తు వారే వలె మన కొరకు వ్యసనాక్రాంతుడిగా మార్చబడిన నరుడు భూమి మీద ఎవ్వరు లేరు. ప్రతివానికి వాని పరిధిలో బాధలు ఉన్నాయి. యేసుప్రభువు వారు పడినంత బాధ ఎవరికి? గర్భమున పడినది మొదలుకొని యేసుప్రభువు వారిని చంపడానికి చూస్తూ వచ్చాడు. ఆయన కలువరి శిలువలో చంపేంత వరకు ఎవరికి నిద్ర పట్టలేదు. మన కొరకు వ్యసనాకాంతుడుగా బాధించబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చాడు. మన యావత్ బాధలు ఆయన బాధ నొందిన వాడిగా ఉన్నాడు. ఇర్మియా వ్రాసినటువంటి విలాప వాక్యాల్లో విలపించే ప్రవక్తగా కొంతమంది బైబిల్ పండితులు ఇర్మియా అంటారు, మరి కొంతమంది బైబిల్ పండితులు ఎజ్రా అంటారు. విలాప వాక్యాలు వ్రాసింది. ఏదేమైనా పరిశుద్ధాత్మదేవుడు మనకు వ్రాయించి ఇచ్చినాడు. ఈ విలాప వాక్యంలో 5 అధ్యాయాలలో యేసుప్రభువు మనకు ఎలాగున్నాడయ్యా అంటే
విలపించే ప్రవక్తగా, లేక మన కొరకు వ్యసనాక్రాంతుడైనటువంటి వానిగా యేసుప్రభువారు ఉన్నారు. ఆ తర్వాత పుస్తకం ఏంటి? ఇర్మియా గ్రంథం, తర్వాత యెహెజ్కేలు గ్రంథం. 48 అధ్యాయాలలో లేత కొమ్మ అయిన యేసు, 17వ అధ్యాయం 22వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును, పైగా నున్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దానిని నాటుదును. యెహెజ్కేలు గ్రంథము 48 అధ్యాయాలలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడయ్యా అంటే లేత కొమ్మ అయిన యేసుక్రీస్తు. అత్యున్నతమైన గొల్గోతా పర్వతం మీద మన కొరకు, ఆ ఎండిన భూమిలో లేత మొక్క వలె మన కొరకు నలగగొట్టబడ్డాడు, దంచబడ్డాడు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం యొక్క సారాంశం, యేసుప్రభువు వారు ఎలా ఉన్నారంటే లేత కొమ్మ. నీ హృదయం మెత్తన చేయబడాలి అంటే, నూతనపరచబడాలి అంటే, లేత హృదయం రావాలి అంటే ఏ పుస్తకం చదవాలా? యెహెజ్కేలు గ్రంథం చదవాలి. చాలామంది స్కిప్ చేస్తారు, ఇదేం అర్థం కావట్లేదని. కానీ మానవుని యొక్క హృదయం లేతపరచబడేది ఏమిటయ్యా అంటే యెహెజ్కేలు గ్రంథం. ఆ తర్వాత పుస్తకం ఏంటి? దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలో యేసుప్రభువు వారు మనకేమై ఉన్నాడయ్యా అంటే 12 అధ్యాయాలలో రాయి అయ్యున్న దానియేలు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 verse 35. అంతటా మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆరాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. ఆ రాజుకు కలిగినటువంటి నెబుకద్నెజరు రాజుకు కలిగినటువంటి ఆ కలలో ఓ మహాప్రతిమ కనబడింది. వెండితో, బంగారముతో, ఇత్తడితో, ఇనుముతో ఇదంతా కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయేటట్టు చేసింది ఏమిటయ్యా అంటే ఆ రాయి. ఏ రాయి? తీసివేసిన రాయి, తలకు మూలరాయి, రాయి అయ్యున్న క్రీస్తు. దానియేలు గ్రంథం యొక్క 12 అధ్యాయాల సారాంశం రాయి అయ్యున్న క్రీస్తు. అందుకనే ఆయన శిష్యుల్లో ప్రధాన శిష్యునికి ఆ పేరు. ఏ పేరు? పేతురు. పేతురు అనగా అర్థము రాయి. దానియేలు అన్నకి పేరు పర్యాయ పదం ఏమిటయ్యా అంటే రాయి. ఈ రాయి కాదు, తీసివేసిన రాయి, తలకు మూలరాయి అయిన యేసుక్రీస్తు రాయి. ఆ తర్వాత పుస్తకం ఏంటి? దానియేలు గ్రంథం తర్వాత హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథం 14 అధ్యాయాలు ఉంటే 14 అధ్యాయంలో యేసుప్రభువు వారు ఏమై ప్రత్యక్షమవుతున్నాడు చూడండి. హోషేయ గ్రంథం 14 అధ్యాయం 5వ వచనంలో మంచు అయ్యున్న యేసు. 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు. మంచు ఆధారిత పంటలు చాలా మేలైనవి. మంచు మీద ఆధారమయ్యి పండే పంటలు, వాటిల్లో ఎక్కువగా ఏమిటాయి అంటే మిల్లెట్స్. ఈరోజు రోగాలన్నీ బాగా అవటానికి ఏం తినమంటున్నారు? మిల్లెట్స్ తినమంటున్నారు. చెట్టునకు మంచు ఎలా ఉందో నేను అతనికి మంచు వలే. హోషేయ గ్రంథం 14 అధ్యాయాల యొక్క సారాంశం ఏంటంటే మంచు అయ్యున్న యేసు. హోషేయ గ్రంథం తర్వాత పుస్తకం ఏంటి? యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాల యొక్క సారాంశం ఏమిటంటే 3:16 ఆశ్రయమయ్యున్న యేసు. 3:16 యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినిపింపజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. ఆశ్రయమే యోవేలు యొక్క 3 అధ్యాయాల సారాంశం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆశ్రయమై. అందుకనే దావీదు కీర్తనలో ఎక్కువగా నా ఆశ్రయ దుర్గము అని అన్నాడు. ఆశ్రయమై ఉన్న యేసు. పాత నిబంధన కాలంలో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నవారైనా, ఎంత ఘోరమైన శిక్షలో ఉన్నవారైనా ఆయన ఆశ్రయపురంలోనికి వస్తే వారికి శిక్ష ఉండదు, రక్షణ ఉంటుంది. ఈ దినాల్లో కూడా ఎంత ఘోరమైన పాపి అయినా యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గనక ఆశ్రయించినట్లయితే సిలువ యొద్ద వారికి రక్షణ దొరుకుతుంది. యోవేలు గ్రంథం యొక్క సారాంశము ఆశ్రయమయ్యున్న యేసు. ఆ తర్వాత పుస్తకం ఏంటి?
ఆమోసు గ్రంథంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. ఆమోసు గ్రంథంలో యేసు ప్రభువారు ఎలా ఉన్నాడయ్యా అంటే వ్యవసాయకుడైన యేసు. చూడండి 9వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే వత్తురు, విత్తనములు చల్లువారు వెంటనే ద్రాక్ష పండు తొక్కువారు వత్తురు. ఇదంతా చూస్తే టైం సరిపోతలేదు కనుక ఈ ఆమోసు గ్రంథం 9 అధ్యాయాల యొక్క సారాంశం యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే వ్యవసాయదారుడైన యేసు ప్రభువారు. చూడండి ఎవరిని వదిలిపెట్టట్లేదు, అన్ని కోణాల్లో ఉన్న వారిని యేసు ప్రభువారు వారికి ఆధారమైనడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, నేను వ్యవసాయకుడను, మీరు తీగెలు, ద్రాక్షవల్లిని నేను అని అంటూ ఉంటాడు అనమాట. కనుక ఆమోసు గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే వ్యవసాయదారుడైన యేసు. ఆ తర్వాత ఓబద్య గ్రంథం, ఒకే ఒక గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే రక్షకుడైన యేసు. మనుషుడు ఏం విత్తుతాడో 15వ వచనం నుంచి మనం ఇంటి దగ్గర చదివినట్లయితే అది వాడి నెత్తి మీదకి వస్తుంది. చివరి వరకు చదివితే 21వ వచనం, మరియు యేషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఓబద్య గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే రక్షకుడైన యేసు. ఆ తర్వాత పుస్తకం యోనా గ్రంథం యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే 4 అధ్యాయాలు ఉన్నాయి. పునరుద్ధానుడైన యేసు. యోనా గ్రంథంలో యేసు ప్రభువారి గురించి యేసు ప్రభువారు మనకు ఎలా ప్రత్యక్షమవుతాడంటే 1:17, 1వ అధ్యాయము 17వ వచనము, 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారము పునరుద్ధానుడైన యేసు. నోట్స్ రాసుకునే వాళ్ళు క్లియర్గా రాసుకోండి. మిగిలిన వాళ్ళు మీ మెమరీ పవర్లో మీ చిప్ ఉంది కదా, సాఫ్ట్వేర్ కంటే బాగా మీ చిప్ బాగా పనిచేస్తుంది కాబట్టి అందులో గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గర చూడండి, సమయం లేదు, త్వరగా ముగించుకుంటా. యోనా గ్రంథం తర్వాత ఏ పుస్తకం అండి? మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు ఉంటే యేసు ప్రభువారు ఎలా ఉన్నారయ్య అంటే సాక్షార్థమైన క్రీస్తు. 1వ అధ్యాయము 2-3 వచనాలు. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. మీకా గ్రంథం యొక్క సారాంశం 7 అధ్యాయాలలో సాక్షార్థమైన క్రీస్తు. దేవుని కొరకు నీ సాక్ష్యాన్ని చూస్తాడు, నీ కొరకు దేవుడు సాక్ష్యాన్ని చూపుతాడు. దేవుని కొరకు నీ సాక్ష్యాన్ని చూస్తాడు, నీ కొరకు దేవుడు సాక్ష్యాన్ని చూపుతాడు. రేపు కోటాను దేవదూతలు ఎదుట సకల ప్రాణులు సంగమెత్తబడిన తర్వాత డిజిటల్ సిస్టంలో ఆకాశము అలాగూ స్క్రీన్ మీద నా చరిత్ర అంతా చూపిస్తుంది. ఆకాశము భూమి సమస్తం కన్నులారా చూస్తాం. దేవుడు మన కొరకు సాక్ష్యాన్ని కాపాడుతున్నాడు. ఎక్కడ ఏం చేశాము, ఎక్కడ ఏం మాట్లాడాము, మొత్తం సాక్ష్యం బయటకు వస్తుంది. ఇప్పుడు సాక్ష్యం చెప్పమంటే ఒకప్పుడు నేను నాడిని పొడిచాను, ఈయన్ని పొడిచాను, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మానని చెప్తూ ఉంటారు. ఇది కాదు సాక్ష్యం. అసలు అది సాక్ష్యమే కానే కాదు. సాక్ష్యం చెప్పాలంటే ఎడ చెప్పాలి? దానిలన్నా చూడండి, చక్కని మాట ఉంటుంది. సాక్ష్యం చెప్పాలంటే యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 6వ వచనం. ఒకరు గట్టిగా చదవాల. యోహాను రాసిన 3వ పత్రిక, మనము సత్యమునకు 3:6. యోహాను రాసిన 3వ పత్రిక 6వ వచనం. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట, ఇది సాక్ష్యం అంటే దేవుని ప్రేమ గురించి చెప్తే చాలు. నేను అట చేసి ఒకప్పుడు దుత్తడు కళ్ళు తాగాను, 100 సినిమాలు చూశాను, ఆడిని కొట్టాను, ఈయన్ని కొట్టాను, గజి తాగుబోతుని, గజ ఈతగాడిని అని చెబుతూ ఉంటారు. బాంబులు చుట్టాను, కత్తులు పట్టాను, నక్సలైట్ని అని చెబుతూ ఉంటారు. ఇదంతా ట్రాష్. సాక్ష్యం అంటే ఏంటంటే బైబిల్ ప్రకారము సంఘం ఎదుట, అనగా దేవుని ప్రజలైన వారి ఎదుట దేవుని ప్రేమను గురించి చెప్తే చాలు. ఆయన ఎంత ప్రేమ కలిగినాడో చెప్తే చాలు. ఒకవేళ నువ్వు బాంబులు చుట్టావన్నా చెప్పావనుకో, యవనస్తులు వారి యవన కాలంలో శత్రువు యొక్క బంధకాల్లో బంధించబడినప్పుడు
తను కూడా ఏం చేయాలనుకుంటాడంటే, వాడు జుట్టు మారాడు, నేను కూడా జుట్టు తర్వాత మారుతానంటాడు. కత్తి పట్టుకున్నాడంటే, వాడే కత్తి పట్టుకున్నాడు, నేను కూడా కత్తి పట్టుకుంటానంటాడు. శత్రువు మోసం చేస్తుంది. దేవుని ప్రేమ గురించి చెప్పు. దేవుని ప్రేమ వాణిని దర్శించింది, ఆ దేవుని ప్రేమ నాకు కూడా కావాలని ఆయన ప్రేమ దగ్గరికి వస్తాడు. కనుక మీకా గ్రంథమే కదండి. మీకా గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, సాక్షార్థమయ్యున్న క్రీస్తు. ఆ తర్వాత మీకా గ్రంథం తర్వాత నహూము గ్రంథము 3 అధ్యాయాలు ఉంటే, 1వ అధ్యాయం 7వ వచనంలో బలమైన దుర్గమైన క్రీస్తు 7 ఆశ్రయ దుర్గము, బలమైన దుర్గమయ్యున్న క్రీస్తు. ఆ తర్వాత హబక్కు గ్రంథం 3 అధ్యాయాలు ఉంటాయి. 2వ అధ్యాయం 7వ వచనంలో రక్షణ అయిన క్రీస్తు. టైం అయిపోతుంది, మిగిలిన త్వరగా నేను చెప్పేస్తాను. ఆ తర్వాత జఫన్యా గ్రంథం 3 అధ్యాయాలు ఉంటే 3:17లో శక్తిమంతుడైన క్రీస్తు. ఆ తర్వాత హగ్గయి గ్రంథము 2 అధ్యాయాలు ఉంటే 2:7లో అభిలాష అయిన క్రీస్తు. జకర్యా గ్రంథం 14 అధ్యాయాలు ఉంటే తలరాయి అయిన క్రీస్తు 4:7లో. మలాకీ గ్రంథము 5 అధ్యాయాలు ఉంటే 4:2లో మలాకీ గ్రంథమందు నీతి సూర్యుడైన క్రీస్తు. 39 పుస్తకాలలో కూడా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడో స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. ఆ యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యతలోనికి రావటానికి, యేసుక్రీస్తు వారి యొక్క నివాస స్థలముగా ఆయనకు పరిశుద్ధమైన ఆలయం మన హృదయములోను, మన కుటుంబంలోను, స్థానిక సంఘములోను నిర్మించడానికి దేవుడు చెప్పిన ఆ మాటలకు మేము వింటామని వారు విధేయులైనారు. అలాగూ మనము కూడా విధేయత చూపినట్లయితే దేవుని నివాస స్థలముగా కట్టబడతాం. ప్రభుచిత్తమైతే ఏం చేస్తామంటే, ఇవన్నీ కూడా మీకు ఒక డిటిపి చేసి పేపర్ మీద 66 పుస్తకాలలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాపీ ఇస్తాం. అవి మీరు దగ్గర పెట్టుకొని ఆ దినభాగం మీరు చదివేటప్పుడు దానిని మీరు నేర్చుకుని అలాగ అన్వయించుకొని పడినట్లయితే దేవుని యొక్క స్వారూప్యతలోనికి రావడానికి దేవుడు పరిపూర్ణమైన కృప మీకు అనుగ్రహిస్తాడు. బైబిల్కి సంబంధించిన సమాచారం అంతా బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడో అది నీవు నేను మనం అయి ఉండాలి అని నీ కొరకు స్త్రీ సంతానంగా జన్మించిన ఆయన నీతి సూర్యుడిగా నీ హృదయంలో ఉదయించడానికి కోరుతున్నాడు. నీ హృదయం అంగీకారమేనా? ఆ నీతి సూర్య కిరణాలు ఆత్మ సంబంధమైన స్వస్థత, భౌతిక సంబంధమైన స్వస్థత, ఆశీర్వాదంలో రావటానికి నీవు ఇష్టమైతే మోకరించు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అది నీవు నేను మనము కలిగిన వారమై ఉండబద్దులం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో బరాకాలో చిన్న మందగా చేరి మీ వాక్యం చెంత చేరి రావటానికి నిర్గమ 25:8-24:7 ఆధారం చేసుకొని 66 పుస్తకాలలో మీరు ఏ రీతిగా మా కొరకు ఉన్నారో అది మేము ఎరుగునట్లుగా మీ ఆత్మ ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, అట్టి ఆత్మీయ అనుభవంతో నీవు నివసించినట్లు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడివి మానవుని యొక్క గుప్పెడంత హృదయంలో నివసించడానికి మమ్మను కోరుకున్నందుకే సాగిలపడుతూ ఆ మీ నివాస స్థలమును వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా నిర్మించి మీ యొద్ద బలా నమ్మకమైన మంచి దాసురాలా అని మీ సంతోషంలో పాలు పుచ్చుకునే వారిమిగా, మీ యొద్ద బహుమానం పొందేవారిమిగా మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ ప్రతి వాని హృదయవాంఛ తీర్చి వారి బిడ్డల భవిష్యత్తు మేలుతో నింపుమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.